హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ తోటి పిజ్జా చేసి చూపిస్తాను. అది కూడా గోధుమ పిండితో చేసిన వీట్ బేస్ పిజ్జా అండి. ఇది ఇలా మనకు సూపర్ మార్కెట్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒక ప్యాకెట్లో మనకి 2 పీసెస్ వస్తాయి. ఇది గోధుమ పిండితో చేసినదండి. ఇప్పుడు పన్నీర్ పిజ్జా కాబట్టి పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం. అలానే ఆనియన్స్ని కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా అలానే పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే కాస్త సాల్ట్, అలానే కొద్దిగా కారం పొడి, ధనియా పౌడర్, కొద్దిగా పెప్పర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్ పీసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకొని అందులో 1 క్యూబ్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని అన్నీ వేసుకొని షాలో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ బాగా మగ్గకూడదండి. ఇలా షాలో ఫ్రై చేసుకుంటే క్రంచీగా మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకో మూకుడు పెట్టుకొని ఈ లిడ్కి ఇలా పేపర్ పెట్టానండి. లోపల నుంచి ఎయిర్ అనేది బయటికి పోకుండా ఇలా ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్కి బటర్ పూసుకొని అందులో ఈ వీట్ బేస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిపైన పిజ్జా అండ్ పాస్తా సాస్ వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ రెండు కలుపుతూ బాగా మిక్స్ చేసుకొని ఈ బేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ వేసుకుందాము. నేను బ్రిటానియా వాళ్ళది చీజ్ యూస్ చేస్తున్నాను.
ఇలా మనం ఇంట్లోనే పిజ్జా చేసి ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, వాటిని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి బేస్ పైన. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ మూకుడులో పెట్టుకోవాలి. పెట్టుకొని లో ఫ్లేమ్ పైన 10 to 15 minutes వరకు మనం వేడి చేసుకోవాలి. చూసారు కదా, నేను 10 to 15 minutes పెట్టానండి. ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీనిపైన ఈ పిజ్జా మిక్స్ వేస్తున్నాను. ప్యాకెట్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి, ఈజీగా దొరుకుతుంది. వేసుకున్న తర్వాత అలానే పైనుండి కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. ఇంతే అండి, హోమ్ మేడ్ వీట్ పిజ్జా రెడీ అయింది. ఇలా వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు.